హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెట్ వచ్చేసి గీపాస్ కంపెనీ దుబాయ్ మ్యానుఫ్యాక్చరింగ్, మేడ్ ఇన్ దుబాయ్. గీపాస్ కంపెనీ టేప్ రికార్డర్ కమ్ రేడియో. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొంచెం సేపట్లో. ఇప్పుడు వెనకాల వేసాం కదా, ఇట్లా మధ్య మధ్యలో కొంచెం అన్ని బాగానే అవుతుంది కానీ అక్కడక్కడ ఉందా కొంచెం పురుగులు తెగుళ్ళలాగా అది మచ్చల్లాగా అట్లా కనిపిస్తున్నాం. మరి నేను ఏమనుకున్నానంటే ఇది కాపు బాగా వచ్చింది కదా, మనం కాస్త పొలంలో అనుకో ముఖ్యంగా అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి ఏంటి అని షూర్ కనుక్కున్నాను వచ్చాను. ఇట్లా ఏమే వస్తాయి నాకు చెప్తారా? ఇప్పుడు ముఖ్యంగా మనకి కూరగాయలు అనేవి ప్రతినిత్యం మనం వాడుతూనే ఉంటాం చిన్నమ్మాయి. ఎంత రేటు ఉన్నా కూడా కూరగాయలు అనేవి కొనక తప్పట్లేదు. ఇప్పుడు మనం చూసుకో, ఇప్పుడు ఎంత రేటు ఉన్నాయి కూరలు అన్నీ చాలా ఎక్కువ ధర పెట్టి అయినా కొంటున్నాం కదా. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. మచ్చిత్తా మద్గత ప్రాణాః పండితులు నాయందు చిత్తం వారై నాయందే తమ ప్రాణము నుంచి నా మహిమ పిల్లల్ని పెడుతుంది. ఇవి వారం రోజుల్లో వాటి జీవితాన్ని ముగించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాయి. ఇవి ఎక్కువగా లేత భాగాన్ని ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి అన్నమాట. లేత చిగుళ్ళని సర్వభూత అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతం యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పలికారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు నిర్మూలన కేంద్రాన్ని ఈ రోజు ఆయన వర్చువల్ విధానం ద్వారా ప్రారంభిస్తూ నేటి యువత భావి తరాలకు నిశ్చించి వంటి వారని, ఇంత ప్రాముఖ్యం ఉన్న యువత క్రమశిక్షణతో మెలిగి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా పొగాకు నిర్మూలన కేంద్రం ఈ క్రమంలోనే తిరుపతి రుయా ఆసుపత్రిలో ఈ రోజు తెలిపారు. దేశంలో ఉల్లిపాయల ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. గతంలో సేకరించి ఉంచిన ఉల్లి నిల్వలను హోల్సేల్ మార్కెట్ మేత కోసం 2 లక్షల టన్నుల మొక్కజొన్నలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని, దీనిపై సుంకం రద్దు చేస్తే ఈ పరిశ్రమకు వెసులుబాటుగా ఉంటుందని ఆ వినతి పత్రంలో కోరారు. దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు రాక్